ఫైబ్రాయిడ్స్ మనం ఏ విధంగా డయాగ్నోసిస్ చేస్తాము అంటే పేషెంట్ మనము డీటెయిల్గా హిస్టరీ తీసుకున్నప్పుడు వాళ్ళు ఇచ్చే మెయిన్ కంప్లైంట్ ఏంటంటే బ్లీడింగ్ అన్నది చాలా ఎక్కువగా అవుతుంది, అంటే తొందరగా అంటే వితిన్ 25 days లోపలే బ్లీడింగ్ అనేది వస్తుంది. బ్లీడింగ్ కూడా చాలా సివియర్గా వచ్చినప్పుడు పెయిన్ కూడా ఎక్కువగా వస్తుంది. ఇవన్నీ వాళ్ళు కంప్లైంట్ చేసినప్పుడు దాంతో మనకి ఇన్ఫర్టిలిటీ కూడా ఒక సిమ్టమ్, అంటే మనకి 1-2 years వరకు కూడా ప్రెగ్నెన్సీ రాలేదు అనుకున్నప్పుడు మనకి ఎనటామికల్గా ఏమన్నా చేంజెస్ ఉన్నాయా, అంటే ఫైబ్రాయిడ్ నుంచి ఏమన్నా డిస్టర్బ్ అవుతుందా ఎనటామికల్ పొజిషన్ అన్నది కూడా మనం ఒకసారి చూసుకోవాల్సి వస్తుంది. అంటే మెయిన్ మనము ఈ డయాగ్నోసిస్ ఏ విధంగా చేస్తామన్నప్పుడు మనకి స్కానింగ్ ఒకటి, అల్ట్రాసౌండ్ అబ్డామిన్ నుంచి కానీ లేదంటే ట్రాన్స్వెజనల్ స్కాన్ నుంచి ఒకటి చేస్తాము. దాంతో సిటీ స్కాన్ లేదంటే ఎంఆర్ఐ స్కాన్ వీటన్నిటితోటి మనం ఫైబ్రాయిడ్స్ అన్నవి డయాగ్నోసిస్ చేసుకోవచ్చు. దాంతో మనము హిస్ట్రోస్కోపీ అంటే మనకి ఫైబ్రాయిడ్స్ అన్నవి సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ అన్నప్పుడు హిస్ట్రోస్కోపీలో నుంచి మనకి కెమెరా పాస్ చేసి దాని నుంచి ఎంత ఉంది సైజు, ఎక్కడి నుంచి రైజ్ అవుతుంది, నెంబర్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ కూడా మనం క్లియర్గా హిస్ట్రోస్కోపీ నుంచి మనం డయాగ్నోసిస్ చేసుకోవచ్చు.